హాయ్ గైస్, నిజం చెప్పానంటే ఈరోజు నా సెల్ తెలుసా, నేను ప్రేయర్లో ఉన్నప్పుడు దాంట్లో కబోర్డ్లో పెట్టిన, చూడకుండానే వచ్చేసిన. ఆ తర్వాత ఒక డ్రైవర్ అన్నయ్య ఫోన్ చేసి, అన్నయ్య అక్కడ ఉండిపోయింది ఫోన్, ఎవరైనా తీసుకెళ్తారా అని చెప్పిన. సరే అని అన్నయ్య పట్టుకొచ్చిండు. ఒక చిన్న మ్యాజిక్ ఏంటంటే, మర్చిపోవడం మన స్వభావ లక్షణం, కానీ రోజు యూజ్ చేస్తే సెల్లు మర్చిపోము. నేను నెల రోజుల సంది సెల్లు చాలా వరకు యూజ్ చేయట్లేదు. అక్కడ పెడతానా వెళ్ళిపోతానా, పనికి అక్కడ పెడతానా వెళ్ళిపోతానా. అందువల్లనే మా పిల్లలకు ఇట్లా ఫోన్ చేస్తా, పొద్దున్న వచ్చేటప్పుడు నడుచుకుంటూ వచ్చేటప్పుడు అని నేను ఫోన్ తీసుకెళ్ళిన. వీడియో పెట్టడానికి కాదు కానీ తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ ఏమైందంటే, ఇంకా ఫోన్ వస్తుందేమో అని సైలెంట్లో పెట్టి మర్చిపోయి వచ్చిన. ఆ మతి మరుపు ఏందో నాకు ఏం అర్థం కావట్లేదు. ఇక్కడికి వచ్చినాక కొంచెం చాలా మతి మరుపు వస్తుంది. ఆ మతి మరుపు ఏ విధంగా వస్తుందో నాకు ఏం అర్థం కావట్లేదు. నేను చాలా వరకు మర్చిపోను, కొంత మర్చిపోను, కానీ ఇక్కడికి వచ్చినాక చాలా మర్చిపోతున్నా. డ్యూటీ విషయంలో కూడా అందరూ మర్చిపోయే స్వభావ లక్షణం ఉంది నీ దగ్గర అంటే నాకు ఏం అర్థం కావట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. నిజం చెప్పాలంటే ప్రేయర్ పోయిన నేను పొద్దున్నే 6:30కు. మేము ఇంటి దగ్గర ఉంటే 8:30కి వెళ్ళిపోతాం. 8:30కు అట్లా వెళ్ళిపోయి 10:30కు 11 గంటలకు వచ్చేస్తాము. అయితే ఇక్కడ అట్లా కాదు కదా, పని దగ్గర ఉన్న కాబట్టి 6:30కే స్టార్ట్ అవుతుందట. 8 గంటల వరకు అయిపోతుందట. అండ్ అందువల్లనే ఇక నేను 6:30 కంటే 7 గంటలకు స్టార్ట్ అవుతుంది, 8:30కు ముగిస్తారు అన్నట్టు ఇక్కడ. ఇంకా అందుకోసమే నేనేం చెప్పాలో అర్థం కావట్లేదు. వీడియో చేస్తామని ఇది వీడియో చేయకుండానే అయిపోవు సెల్లు పని. ఎవరో తీసేసుకున్న సిమ్ తీసి బయటపడదేం కథం అయిపోవు. కానీ దేవుడు నా పక్షాన ఉండేప్పటికి నేను నా సెల్లు నాకు తిరిగి ఇచ్చిండని నమ్మకంతో ఉన్నా నేను.